చనిపోయిన వారి కుటుంబాన్ని కాకుండా అందుకు కారణమైన వారిని పరామర్శించేందుకు జగన్ వెళ్లడం గొడ్డలి పార్టీ నేర ప్రవృత్తికి నిదర్శనమని మంత్రి సంధ్యారాణి అన్నారు. జగన్ ధోరణి మారకపోతే ఈసారి వైసీపీకి సింగిల్ డిజిట్ ఖాయమనే అభిప్రాయం ప్రజల్లో ఉందని ఆమె స్పష్టం చేశారు. పరామర్శ చేయడానికి వచ్చింది చనిపోయిన ఆయన కాదట, చంపినోళ్ళని పరామర్శ చేయడానికి వస్తున్నాడట ఆయన. అంటే ఇంకా బుర్ర ఎలా వాళ్ళకి తిరుగుతుందో చూడండి. నాకైతే వెంటనే షాక్ అయ్యాను నేను. ఇదేంటిది, ఎవరైనా పరామర్శ చేయడం అంటే చనిపోయిన ఇంటికి వెళ్ళి పరామర్శ చేయాలి, కానీ చంపిన వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఆహా బాగా చంపారు అని పరామర్శ చేయటం అనేది మనం ఎక్కడ చూడలేదు. అంటే ఈయనకి ఏంటంటే అలవాటు డ్రగ్స్, అలా గంజాయి అమ్మిన వాళ్ళు, డ్రగ్స్ తీసుకున్న వాళ్ళు, ఎవరినైనా చంపేసిన వాళ్ళు, చంపేసి డోర్ డెలివరీ చేసిన వాళ్ళు జైల్లో ఉంటే పరామర్శ చేస్తారు. అంటే ఈయన ఎలాంటి వాడో ఈయన కార్యకర్తలు లీడర్లు కూడా అలాగే తయారవుతున్నారు. కాబట్టి ఎందుకంటే వీళ్ళకి ఒక మానవత్వం కానీ ఒక మంచి మర్యాద కనిపించట్లేదు మనకు అక్కడ. ఈరోజు పరామర్శ అంటే అందరూ ఏం ఎక్స్పెక్ట్ చేస్తారు, ఖచ్చితంగా చనిపోయిన పేద కుటుంబం, యాదవుల కుటుంబం ఆ కుటుంబంకి వెళ్తారని ఎవరైనా అనుకుంటారు. కానీ సీన్ ఎప్పుడు రివర్స్ అయ్యింది, ఎప్పుడు మనకు తెలుసు కదా. ఇప్పుడు మడమ తిప్పుతూనే వెళ్తుంటాడు, మాట తప్పుకొనే వెళ్తాడు. ఇలాంటి మనిషిని అందుకనే 11 సీట్లు ఇచ్చి పక్కన కూర్చుని పెట్టారు. నెక్స్ట్ టైం ఆ 11 కూడా రావడమే కష్టమని ప్రజలు అనుకుంటున్నారు. క్లియర్గా మీరు వినండి. లేకపోతే సిగ్గు లేకుండా ఎయిర్పోర్ట్ నేనే కట్టానంటాడు, ఇంకా కలల్లోనే జీవిస్తున్నాడు ఆయన. ఉత్తరాంధ్ర అభివృద్ధి నేనే చేశానంటాడు. ఏంటది స్టీల్ ప్లాంట్ అంటే అది నేను తెచ్చానంటాడు. రైల్వే జోన్ అంటే అది నేనున్నప్పుడే జరిగిందంటాడు. ఇదంట ఆయనప్పుడు శంకుస్థాపన చేసాడట. శంకుస్థాపన చేస్తే శిలాపలకాలు వేస్తే అభివృద్ధి కాదు, డబ్బులు తీసుకొచ్చి పనులు చేపిస్తే అభివృద్ధి. అంతేగాని 2 సంవత్సరాల నుంచి ఎంత కష్టపడి ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు, అలాగే దీన్ని పూర్తిగా మానిటరింగ్ చేసుకున్నటువంటి మా సోదరుడు రామ్మోహన్ నాయుడు గారు, వీళ్ళంతా కష్టపడి ఇది పూర్తి చేస్తే ఈయనేమో ఇష్టానుసారం కబుర్లాడుతున్నాడు. అబద్ధాల పత్రికలు, అబద్ధాల ఛానళ్ళు ఆయనకు ఉన్నంత వరకు ఇలా అబద్ధాలు మాట్లాడుతూనే ఉంటాడు. ప్రజలు కూడా నమ్మే ప్రసక్తులు లేరు.